రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం. అరబ్ దేశాల్లో అయితే రాళ్లు పెట్టి కొట్టి చంపుతారు. అసలు వీళ్ళు కర్మాగారం, ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చదివినట్టున్నాడు. లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు, కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పొందుతానని చెప్పారు. అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్నీ పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇది ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడానికి ఇది ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా.